హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 చుక్కలతోటి ఎంతో చక్కగా వాకిట్లో కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి మంగళ శుక్రవారాలలో, పండగ పర్వదినాలలో కూడా వేసుకోవచ్చు. అంత చక్కగా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా కూడా ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ముగ్గు అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా 5 చుక్కలు పెట్టుకున్న తర్వాత 5 చుక్కలు ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత ఇట్లా డబ్బాలాగా గీసుకొని, ఈ డబ్బా మధ్యలోనైతే చిన్నగా డిజైన్ లాగా గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోనైతే కలర్ అయితే వేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మనము ఈ ఒక్క చుక్క అయితే ఉంది కదా, ఈ ఒక్క చుక్క దగ్గర నుంచి ఇలా గీసుకొని ఈ మధ్యలో మళ్ళీ చిన్నగా గీసి ఇప్పుడు లోటస్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ 4 వైపులా ఇలా లోటస్ లాగా అయితే గీసుకోవడం వల్ల ఎంతో చక్కగా అయితే వచ్చేస్తుంది ముగ్గు అయితే. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా గీస్తున్నాము, మనం ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నాం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మాత్రం మీతో నేను కొంచెమే మాట్లాడేసరికి అయితే ఈ మూడో వైపు కూడా గీసుకోవడం అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఎంత ఈజీగా సింపుల్గా అయితే గీసుకోవచ్చు. మనం లోటస్లు గీసుకోవడం వల్ల ఎంతో చక్కగా అయితే కనిపించింది ముగ్గు వచ్చేసి. మన ఛానల్లో మంచి మంచి ముగ్గులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తిప్పుడు ముగ్గులు, మలకల ముగ్గులు, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు అన్నీ నేను రాసి థంబ్నెయిల్ లాగా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈజీగా సింపుల్గా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు లోటస్లో నుంచి అయితే ఇలా తీగలాగా రౌండ్గా 2 వైపుల నుంచి ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకొని ఇప్పుడైతే కింద ఒక చుక్క అయితే ఉంది కదా, ఆ చుక్క దగ్గర కూడా ఇలా రౌండ్గా గీసి అందులో ముగ్గు పిండితో కలర్ లాగా ఇప్పుడైతే ఈ పైన సర్కిల్ లాగా గీసిన దాని దగ్గర గీసుకొని ఇట్లా రౌండ్గా మళ్ళీ గీసుకొని డిజైన్ లాగా అందులో చిన్న చిన్న గీతల్లాగా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలానే 4 వైపులా గీసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. ఇలా దీని చుట్టూరు అయితే చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఎప్పుడు ఒకే రకం ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వెరైటీగా మనం వాకిట్లో వేసుకుంటే ముగ్గు ఎంతో చక్కగా కనిపిస్తుంది. మనం వాకిట్లో ఫస్ట్ ముగ్గు నుంచే కదా అండి మనం ముగ్గులు చక్కగా వేసుకోవడం వల్ల నరజిష్టి అనేది కూడా ఉండకుండా వెళ్తుందంట. ఎందుకంటే ముగ్గుని చూసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, జిస్ట్ అనేది ముగ్గు మీద అయితే వెళ్ళిపోతుందని పెద్దవాళ్ళైతే చెప్పారు. నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా నమ్ముతారో లేదో తెలియదు. నేనైతే ఇలా చక్కగా ముగ్గులైతే వేస్తున్నాను చూడండి. ఇలా ముగ్గు మనము లోటస్లు వేయడం వల్ల ఇలాంటి లోటస్లు వేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అయితే లోటస్లో నుంచే వస్తుంది కదా, ఆమెకి లోటస్ ముగ్గులంటే లక్ష్మీదేవికి లోటస్ ముగ్గులంటే ఎంతో ఇష్టమండి. ఇట్లా మనం వేసుకుంటే లక్ష్మీ కలర్ అనేది ఉక్కి పడుతుంది. వాకిట్లో కూడా ఎంతో చక్కగా కనిపించే ఇంత అందమైన ముగ్గులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా అస్సలు మిస్ కాకుండా మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.
నా వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో చక్కగా ఆకర్షణీయంగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది కదా. లోటస్లో కూడా ఇలా చిన్న చిన్న గీతల్లాగా అయితే ఇలా గీసేసుకొని ఈ పైన కొంచెం ఇట్లా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకొని అందులో కూడా ముగ్గు పిండితోని కలర్ లాగా వేసేసుకుంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి ఇలాగే అన్ని వైపులా అన్ని లోటస్లలో చక్కగా గీసేసుకొని మనం ముగ్గు వేసామంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది. ఏదైనా కూడా ఒక్క దగ్గర వేసామంటే అన్ని వైపులో కూడా వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టామంటే ఎంతో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి చూస్తున్నారు కదా. ఈ ముగ్గు అయితే మొత్తం మీద అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.